ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకి అనేక మంది పిల్లల్ని అమ్మేశారు ఈ మత మార్పిడి తెరీసా వారు. వాళ్ళ వివరాలు ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియలేదు. అలా అమ్మేసినటువంటి పిల్లల్ని మతాలే మార్చారో, లేకపోతే వ్యభిచార గృహాలకు అమ్మేశారో, లేకపోతే చంపేసి అవయవాలను అమ్ముకున్నారో ఏం చెప్పగలం? ఇప్పుడు అంత చిన్న పిల్లల్ని ఎలాంటి జాలి దయ లేకుండా జంతువుల్ని అమ్మినట్లుగా అమ్మేసిన వాళ్ళు అవయవాలను అమ్ముకోకుండా, లేకపోతే వ్యభిచార కోపంలోకి దింపకుండా ఉంటారు, వాళ్ళని చక్కగా పెంచి పోషిస్తారు అని చెప్పి ఆశించగలమా? ఇది ఈ మత మార్పిడి తెరీసా గారి దుర్మార్గాలలో కొంత భాగం మాత్రమే. కేవలం నేను కొన్ని విషయాలే చెప్పాను. ఇంకా అరూప్ చటర్జీ గారు ఒక పెద్ద గ్రంథమే రాశారు ఈవిడి యొక్క లీలల గురించి. పూర్తిగా తెలుసుకోగోరిన వారు ఆ పుస్తకాన్ని తెప్పించుకుని చదవండి. అయితే మరి ఈ మత మార్పిడి తెరీసా గారికి సెయింట్ హోదా కూడా ఇచ్చారండి. ఒక్కసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఈ క్యాథలిక్ మత సంప్రదాయంలో ఎవరైనా చనిపోయిన తర్వాత వారి వల్ల 2 అద్భుతాలు జరిగినట్లయితే వాళ్ళకి సెయింట్